మగతనం అనేది అందరినీ సమానంగా చూడడంలో ఉంటుంది. ఒక సొసైటీలో ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళని, అండ్ దట్ ఇంక్లూడ్స్ విమెన్ అండ్ పీపుల్ ఫ్రమ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ. వాళ్ళని హేళనపరిచి లేదా వాళ్ళ మీద జోకులు వేయడంలో మగతనం లేదు. అండ్ వెన్ యూ డూ దట్, ఇట్ యాక్చువల్లీ షోస్ యువర్ ఇన్సెక్యూరిటీస్ అండ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్. సో ఎప్పుడైనా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళని కోకారాలతో మాట్లాడడము లేదా నేమ్ కాలింగ్ చేశారనుకోండి, డోంట్ థింక్ దట్ యు ఆర్ బీయింగ్ మ్యాస్క్యులైన్ ఆర్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ పీపుల్. యు ఆర్ జస్ట్ బీలిట్లింగ్ ఎవ్రీబడి అండ్ ఇట్ మేక్స్ పీపుల్ డిస్పైజ్ యూ. ఎస్పెషల్లీ ఇండియాలో లా ఉంది, డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ. అంటే మీరు గనక ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని ఇన్సల్ట్ చేసినా, హేళన చేసినా, లేదంటే అబ్యూస్ చేసినా, యు ఆర్ పనిషబుల్ అండర్ ద లా. అండ్ ద సేమ్ ఇన్ ద యూఎస్ ఆల్సో. అది చాలామందికి తెలీదు. వీడియోలు చేసి లైకుల కోసం, వ్యూస్ కోసం అసహ్యంగా మాట్లాడి చేస్తారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద DEI, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, ఈజ్ అ బిగ్ థింగ్ ఇన్ US ఎంప్లాయ్మెంట్. ఇఫ్ యూ డూ ఆల్ దోస్ థింగ్స్, యూ మేక్ యువర్ సెల్ఫ్ అన్ఎంప్లాయబుల్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఒక వీడియో కానీ, ఒక కామెంట్ కానీ ఇట్లా బయటకు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని తీసుకోరు అసలు జాబుల్లోకి. అది మీకు అర్థం కాదు. మీరేదో ఇండియాలో సినిమాల్లో చూసి లేదా బయట సొసైటీలో చూసి చాలా క్యాజువల్గా ఇక్కడికి వచ్చి వీడియోలు చేసి అసహ్యంగా మాట్లాడతారు. ఫర్గెట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్. ఇట్స్ బేసిక్ హ్యుమానిటీ. Masculinity or feminism is demonstrated in the way you show equal respect and integrity towards every single being on the earth, that including LGBTQ. Inkoti, వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారని? They are just coexisting just like us. What did they do to you that you are taking all the privilege to insult them? వాళ్ళ చాయిసెస్ లైఫ్లో వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏముంటే మీకెందుకు? Why can't you respect their choices? వై కాంట్ యూ రెస్పెక్ట్ దేర్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్? మిమ్మల్ని ఏమన్నా అన్నారా వాళ్ళు? వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు కదా. బేసిక్ రెస్పెక్ట్ అనేది మీరు చూపించాలి మనుషుల్లో. అంతే తప్ప మీరేదో గొప్ప అని అనుకోకండి. కోకారం వర్డ్ వాడతారు. అసలు దానికి అర్థం ఏంటో తెలుసా మీకు? కొజ్జిగా అంటే కట్. అంటే అంతకుముందు మెన్ని యూనక్స్గా మార్చినప్పుడు వాళ్ళని వాడిన పదం అది. అది ఒక ఐడెంటిటీ ఇచ్చేది. కానీ అది మన సినిమాల త్రూ, మన సొసైటీ త్రూ దాన్ని ఒక బూతు చేసాం. ఆ పదాన్ని ఇప్పుడు వాడడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అదొక తిట్టులా అంటారు. ఎందుకు? అవును అదే. మీకేంటి అయితే? మిమ్మల్ని ఏం చేశారు వాళ్ళు? మ్యాస్క్యులినిటీ అనేది ఒకళ్ళని కించపరచడంలో లేదు. మ్యాస్క్యులినిటీ అనేది అందరినీ సమానంగా చూడడంలో ఉంటుంది. అండ్ ద సేమ్ గోస్ ఫర్ విమెన్ ఆల్సో. ఆడవాళ్ళు కూడా కూర్చొని LGBTQ కమ్యూనిటీ మీద జోకులు వేస్తే, డూ యూ రియల్లీ థింక్ మెన్ అప్రిషియేట్ ఇట్? Stop insulting and berating LGBTQ community because you have no right to do that. They deserve equal respect. And if I see any such videos, I'm going to call you out.